గురుతుల్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. శివాది శ్రీ గురుభ్యో నమః. ఈ పవిత్రమైన సభలో కొలువు తీరినటువంటి సభాధ్యక్షులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు సన్నిధానం సుదర్శన శర్మ గారికి, స్వాధ్యాయ చతురానంలు బ్రహ్మశ్రీ వంగల వెంకట కృష్ణమూర్తి అవధాని గారి పాదపద్మాలకు ముందుగా ప్రణమిల్లుతూ, ఈ శ్రీ హరిహర విద్యాలయము వేదస్మాత పాఠశాల 8వ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భం ఇది. ఇందులో పాల్గొనడం నా భాగ్యంగా ముందు భావిస్తున్నాను. ఈ భాగ్యం నాకు లభించింది అంటే పెద్దలు బ్రహ్మశ్రీ సన్నిధానం శ్రీధర శర్మ గారికి నాపై ఉన్నటువంటి వాత్సల్యమే ఇక్కడికి రప్పించింది. దీనికి మీరు కొద్ది సమయం కేటాయించాలంటే అంతకంటే భాగ్యమేముందని ఇక్కడికి రావడం జరిగింది. అయితే శ్రీధర శర్మ గారితోనూ నాకు ఒక సాన్నిహిత్యం ఏర్పడడానికి, ఇవాళ ఈ పెద్దల సమక్షంలో కూర్చోవడానికి కూడా ప్రధానమైన కారణం ఒకరు ఉన్నారు. వారిని నేను స్మరిస్తూనే ఉన్నాను ఎంతసేపు కూడా. నాకు వారి పితృతుల్యులు, గురుస్వరూపులు బ్రహ్మశ్రీ ముదుగండి శంకర శర్మ గారు. వారిని తలంచుకుంటేనే మనసు ఆర్ద్రమవుతుంది. అలాంటి మహనీయులు వారి నేను హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత వారి అనుగ్రహం లభించడం గొప్ప విశేషం. బ్రహ్మవేత్తలు వారు, అటు వేదము ఇటు వేదాంతము ఇవన్నీ తెలిసినటువంటి మహనీయులు. వారి దగ్గర పాఠం చెప్పుకున్న విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు, వేదాంత పంచదశి మొదలైనటువంటి పాఠం చెప్పినవారు. పైగా వేదస్మాత పాఠశాల విద్యార్థులను ముందుగానే అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ చదువుకునే భాగ్యం వాళ్ళకి లభించింది. అది ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఎన్ని విద్యలు ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నప్పటికీ కూడా వేదం నేర్చుకోవడం కంటే గొప్పది మరొకట్లేదు. విద్యాసు శృతి ఉత్కృష్ట అని శాస్త్రమే చెప్తున్నది. ఉన్న మహావిద్యలన్నింటిలోని వేదమే మహావిద్య. అది అధ్యయనం చేసిన వాడిని ఎల్లవేళలా రక్షిస్తుంది. ఈ జన్మలోనే కాదు, అనంతరం పరానికి కూడా రక్షణ కల్పిస్తుంది. అందుకు వేదాన్ని ఆశ్రయించిన వారిని వేదం కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. శంకర భగవత్పాదుల వారే చెప్తారు, 100 మంది కన్నతల్లుల పెట్టు వేదమాత అని చెప్పారు. జగద్గీతాన్ని కలిగించేటువంటి భగవత్ స్వరూపం కదా వేదం అంటే. వేదం అంటే భగవంతుడు ధరించిన శబ్దరూపం. అది ఇక్కడ ఆయన నుంచి వచ్చిందని కాదు, ఆయనే వేదమై వచ్చాడు. అది వేదం అనే మాట భగవంతుని యొక్క మరొక నామము అని చెప్పారు. అది విష్ణు శాస్త్రంలో కూడా వేద వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి అని చెప్పినప్పుడు వేదమా ఆయన స్వరూపం మొట్టమొదటి మాటలోనే కనబడుతున్నది ఇక్కడ. అయితే వేదము నుంచి జనులను ఉద్ధరించడానికి వచ్చిన విద్యలు అనేక ఉన్నాయి. అందరూ స్మృతులు, మంత్రశాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ వేదమునకు అంగములే. ఇవి వేదమునకు అంగములు కనుకనే వాటిని మనం గౌరవిస్తున్నాం. వేదమునకు దూరమైనది ఏది కూడా గ్రాహ్యం కాదు. ధర్మం అనే శబ్దం కూడా వేదం నుంచే వచ్చినప్పుడు వేద ధర్మం కాక మరొక దాని ధర్మం అని ఎలా అంటాం? అది లోకానికి ఆ ధర్మం అందితే కానీ లోకక్షేమం కలగదు. వేదం కేవలం మానవ జాతిని మాత్రమే కాదు, పంచభూతాన్ని కూడా శాంతిపరచగలిగే శక్తి ఉన్నది. సర్వ విశ్వాన్ని రక్షించగలిగే శక్తి వేదానుకున్నది. అలాంటి వేదాన్ని నేర్చుకోవడానికి వచ్చినటువంటి పిల్లల్ని ముందు అభినందిస్తున్నాను. దాని విలువ అనేది ఈ బాల్య దశలో, కౌమార దశలో, అప్పుడప్పుడే వస్తున్న యవ్వన దశలో తెలియకపోవచ్చు, కానీ అధ్యయనం చేస్తుంటే క్రమంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే అలాంటి వేదాధ్యయనం చేసిన మహాత్ములు ఇక్కడ ఉన్నారు. ఇవాళ ప్రతి వాక్యం గాఢంగా సారవంతంగా చెప్పినటువంటి బ్రహ్మశ్రీ సుదర్శన శర్మ గారి వాక్యాలు వింటూ ఉంటే ఎంత స్ఫూర్తి కలిగిందో, ఎంత విశేషమైనటువంటి జ్ఞానం లభించిందో. అసలు అదే చాలాసేపు కొనసాగితే బాగుండు అనిపించింది, వింటూ ఉండాలి అనిపించింది. అంత చక్కగా ఒక్కొక్క విషయం వారు ప్రస్తావన చేసినప్పుడు దాని విలువ మనం తెలుసుకోవాలి. అది మాటిమాటిగా మననం చేయవలసిన అంశములు ఇక్కడ. అదేవిధంగా శ్రీధర శర్మ గారి యొక్క వ్యక్తిత్వం నాకు ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి తెలుసు.
వారు కేవలం విద్యకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులు. వారి చిత్తశుద్ధి, వారి గురుభక్తి ఇవాళ వాళ్ళ ప్రతి మాటలో నిష్కపటంగా మనకు కనబడింది. దాపరికం లేదు. అటువంటి ఆర్జవ శక్తి కలిగిన హృదయం వారిది, అంత గొప్ప హృదయం వారిది. ఆ కారణం చేతన వారి పూర్వీకుల నుంచి వచ్చిన విద్య తపస్సు వారి ద్వారా పండడమే కాకుండా తర్వాత వారి అబ్బాయి వాచస్పతి గారు ఇప్పుడు ఎన్ని విద్యల్లో వారు ఆరితేరి నామసార్థక్యం చేశారో మనకి కనబడుతూనే ఉన్నది. ఇలా చిత్తశుద్ధితో పనికి పూనుకుంటే తప్పకుండా భగవంతుడు ఏదో విధంగా అది చక్కగా జరగడానికి దోహదపడతాడు, అందులో సందేహం లేదు. కారణం వీరికున్న గురుభక్తి పెద్ద అండ అయితే జగద్గురుభక్తి మరొకటి. అందుకే జగద్గురువులు, శృంగేరి జగద్గురువుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగినటువంటి వారు. మనందరం ఆ గురువుల యొక్క శిష్యులమే గనక వారి అనుగ్రహంతో నడుస్తున్న పాఠశాల అనగానే మనందరికీ ఆత్మీయ అనుబంధం తప్పకుండా ఉంటుంది. పైగా వేదానికి ధర్మానికి అపారమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మనకు ఆత్మీయులైనటువంటి శ్రీ ఘోరకవి శివప్రకాష్ గారు. వారికి వారి కుటుంబానికి ముందు అభినందనలు. నాకు వారికి ఉన్నటువంటి ఒక సామాన్యాంశం ఏంటంటే మేమిద్దరం కూడా శంకర శర్మ గారంటే అపారమైన గౌరవభావం కలిగినటువంటి వారు. ఇప్పుడు వారితో నడుస్తూ వస్తున్న సందర్భంలో అదే చెప్తూ ఉన్నారు వారు. మేము స్థాపించబోతున్న గోశాలలో శంకర శర్మ గారు నడిచేరండి అని చెప్తూ ఉంటే ఎంత ఆనందం కలిగిందో. అలాంటి వారి యొక్క గురుభక్తి ఈ వేద విద్యా సంస్థ నిలపడానికి ముందుకొచ్చింది. అయితే వేదము స్మార్తము రెండు చక్రాల వంటివి అని వాళ్ళు చెప్పినటువంటి గురువుగారి మాట శిరోధార్యం, అది చాలా ముఖ్యమైనటువంటిది. అటు వేద విద్య ఎంత అవసరమో మనల్ని సంస్కరింపజేసి మన చేత ఆ శ్రౌత స్మార్త కర్మలు చేయించగలిగే శక్తి స్మార్త విద్యకుంది కనుక రెండూ రక్షింపబడాలి, రెండూ ఆ విధంగా అధ్యయనం చేయబడాలి అని అందులో ఇందులో కూడా ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ఈ హరిహర విద్యాలయము అతి త్వరలో మహావిద్యా సంస్థగా కూడా మారుతుంది, అందులో సందేహం లేదు. అలాగే విద్యార్థులు విద్యతో పాటు నేర్చుకోవలసిన ఒక మహాసంస్కారములు చాలా ఉన్నాయి, అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి సంస్కృత భాషా అధ్యయనం, ఒకటి ధర్మశాస్త్రంపై అవగాహన కలిగి ఉండడం, ఒకటి. ఈ రెండూ కూడా అవసరం. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ధర్మ సందేహం కలిగితే మిమ్మల్ని అడుగుతారు, అప్పుడు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. కనుక మనకు ఇవాళ మనం చక్కటి యోగ్యతా పత్రాలు ఇవ్వబోతున్నాం. ఈ విద్యా సంస్థ వారు ఉత్తీర్ణులై యోగ్యతా పత్రాలు పుచ్చుకుంటున్నారు అంటే వారు గర్వించదగ్గ అంశం. ఇది జగద్గురువుల అనుగ్రహం కూడా వారికి లభించింది. అయితే విద్య యోగ్యతా పత్రంతో పూర్తి కాదు కూడా, అది నిరంతరం ఆమ్నాయంగా వల్లవేయవలసింది. ఒకటి వేదస్మార్తాది విద్యలకి విద్య తెలియడం ఎంత అవసరమో వాటికి అనుగుణంగా జీవించడం అంత అవసరము. అందుకు సంధ్యావందనాది ఏ కృత్యములైతే చెప్పారో వాటిని ఈ విద్యలో ఉన్నవారు తప్పకుండా అనుష్ఠించి తీరాలి. అప్పుడు నేర్చుకున్న పలుకుతున్న మంత్రానికి బలం పెరుగుతుంది. అనుష్ఠానం లేనటువంటి వారు పలికేటువంటి మంత్రానికి బలం ఉండదు. శ్రీధర శర్మ గారు ఇవన్నీ చేయగలుగుతున్నారు, వారి అబ్బాయి చేయగలుగుతున్నారంటే కేవలం అనుష్ఠాన బలం వెనకాలన్నది. అందుకే అధ్యయనంతో పాటు అనుష్ఠాన బలం కలగాలి, అది విద్యార్థులు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే సకాల సంధ్యావందనంతో మొదలుకొని చేయవలసిన నిత్య నైమిత్తికాది కర్మలు వారు ఏమి చేయాలో వారు క్షుణ్ణంగా పాటిస్తున్నప్పుడు వారు చేస్తున్న బోధకి, వారు చేస్తున్న మంత్రప్రయోగానికి కూడా శక్తి వస్తుంది, సార్థక్యాన్ని పొందుతుంది. అది వారు గ్రహించవలసిన విషయం. అంతేకాదు అనంతం విద్య ఇక్కడితో అయిపోయింది లేదు, ఇంకా నేర్చుకోవాల్సినదే. ఇప్పటి వరకు నేర్చుకున్న విద్య ఏం చేస్తుందంటే ఇంకా నేర్చుకోవడం ఎలాగో నేర్పుతుంది, అది ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అందుకే ఇవాళ యోగ్యతా పత్రాలు తీసుకుంటున్న వారు అందరూ కూడా జీవితాంతం అధ్యయనం చేయాలి, తెలుసుకుంటూ ఉండాలి. వేదంలో ఎన్ని రహస్యాలు, ఇవాళ తైత్తిరీయంలో ఉన్న ఒక అద్భుతమైన మంత్రాన్ని తీసుకుని ఎంత హృద్యంగా ఇవాళ గురువుగారు మనకు వ్యాఖ్యానించి అందించారు. ఇవి మనకు స్ఫూర్తి కలిగించాలి అంటే మహనీయుల్ని వాళ్ళ వేదిక మీద కూర్చోబెట్టారు అంటే ఒక స్ఫూర్తి మనం అందరం పొందడానికి. నేను వేదిక పైన కూర్చున్నా, కింద కూర్చున్న వారితోనే నేను సమానంగా భావిస్తున్నాను. వీరి చరణపీఠి వద్ద కూర్చునే మాట్లాడుతున్నటువంటి అంశం అది. ఇటువంటి ఈ పవిత్రమైనటువంటి హరిహర విద్యాలయం యొక్క వార్షికోత్సవ సభ శృంగేరి యొక్క శంకర మఠంలో జరగడం మరొక ప్రత్యేకత. అంటే జగద్గురువుల అండ మీకుంది అని జగద్గురువులు మన శృంగేరి నుంచే ఇక్కడ ప్రసరింపజేస్తున్నారు. అందులో శృంగేరికి అనుబంధం కలగడమే కాకుండా మా అందరికీ పూజ్యులైనటువంటి దుర్భా శ్రీరామచంద్రమూర్తి గారు లాంటి పెద్దలు ఎందరో ఇక్కడున్నారు, ఎందరో విద్వాంసులు కూడా ఉన్నారు.
అవ్వారు వారి వాళ్ళు వచ్చి వారి సంస్కృత విద్య వైదుష్యం మాకు తెలుసు. అదే అటువంటి వారు సంస్కృతాన్ని నేర్పుతున్నారు మీ అందరికంటే చాలా విశేషమైన అంశం. ఇలా భాషతో పాటు నేర్చుకోగలగడం చాలా ఆనందకరమైనటువంటి అంశం. ఇలాంటి ఈ సభలో పాల్గొనే భాగ్యాన్ని మరొక్కసారి తలంచుకుంటూ భగవద్ అనుగ్రహం చేత లభించిందని భావిస్తూ వీరి సమక్షంలో విద్యార్థులకి యోగ్యతా పత్రాలు ఇచ్చేటువంటి ఒక చక్కని బాధ్యత నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రకటిస్తూ స్వస్తి.